మీరు ఏ కోర్స్ జాయిన్ అయ్యారు? ఆర్కిల్ ఆర్కిల్ PL6 PL6 పిఎల్ సీక్వెల్ ఆర్ ఎస్క్యూఎల్, ఏదో ఎస్క్యూఎల్ పిఎల్ సీక్వెల్, అవునా? ఎస్ సార్. యా ఉమ్. ఇక్కడ ఎస్క్యూఎల్ పిఎల్ సీక్వెల్ అనే దాని గురించి మనం ఇంకా ఉంది మాట్లాడుకోవడానికి, రేపు మాట్లాడుకుంటాం. బట్ దాని ముందు మాట్లాడుకోవాల్సింది చాలా ఉంది. ఒకసారి కరెక్ట్ గా కోర్స్ పేరు చెప్పండి. ఎవరన్నా మిమ్మల్ని అడిగినప్పుడు మీరు ఏం చేస్తున్నారు కోర్స్ అంటే ఏమని చెప్తారు? కరెక్ట్ ఆర్కిల్ గా చెప్పాలి నాకు. ఆర్కిల్ డేటాబేస్ ఆర్కిల్ డేటాబేస్ కోర్స్ అడుగుతున్నా. ఆర్కిల్ డేటాబేస్ అంటే దానిలో చాలా ఉంటాయి కదా, టెక్నాలజీస్, డిబిఎస్ ఉంటాయి, డెవలప్మెంట్ ఉంటుంది. కోర్స్ కరెక్ట్ గా నాకు ఆ టెక్నాలజీగా నేమ్ కావాలి. ఆర్కిల్ SQL PL6 or ఆర్కిల్ ఎస్క్యూఎల్ అండ్ SQL పిఎల్ సీక్వెల్ PL6. అర్థం అవుతుందా? ఇప్పుడు ఆర్కిల్ ఎస్క్యూఎల్ అండ్ పిఎల్ సీక్వెల్ లో కొంచెం పక్కన పెట్టండి ఆ రెండింటిని. అసలు ఫస్ట్ ఆర్కిల్ గురించి మాట్లాడుకుందాం. ఈ రోజు అంతా మనం డిస్కస్ చేసేది హాఫ్ ఆఫ్ ద క్లాస్ అసలు ఆర్కిల్ అంటే ఏంటి, ఏంటి ఆర్కిల్ అంటే ఏంటి మీ పాయింట్ ఆఫ్ వ్యూలో. Company. ఆల్రెడీ డెమో క్లాసెస్ చూసిన వాళ్ళకి అర్థమై ఉంటుంది. ఏంటి ఆర్కిల్ ప్రోడక్ట్ అంటే బేస్డ్ ఏంటి? ఉం? కంపెనీ. ప్రోడక్ట్ బేస్డ్ ఆర్కిల్ అంటే ఏంటి? అదొక కంపెనీ. అర్థమవుతుందా? ఏమి ఎప్పుడు వినలేదా మీరు? ఆర్కిల్ అనే కంపెనీ ఎక్కడ వినలేదా? విన్నాం. ఇన్ఫాక్ట్ నా ఫస్ట్ కంపెనీ ఆర్కిలే. ఎక్కడ వినలేదా? ఆర్కిల్ అనే కంపెనీ ఎక్కడ వినలేదా? యా విన్నాం సార్. విన్నాం. ఆర్కిల్. ఇప్పుడు ఆర్కిల్ అనేది ఎలాంటి కంపెనీ అంటే, బాగా వినాలి, ఎలాంటి కంపెనీ అంటే నాట్ లైక్ యూజువల్ కంపెనీ. అంటే అందరి కంపెనీస్ లాగా ఐటీ కంపెనీ కాదు ఆర్కిల్ అనేది. వాళ్ళు ఫస్ట్ ఐటీ కంపెనీకి రాలా. అర్థమవుతుందా? ఆర్కిల్ అనేది ఎలాంటి కంపెనీ అంటే ఒక ఈఆర్పి బేస్డ్ కంపెనీ. నోట్ చేసుకోండి, ఈఆర్పి. ఈ ఫర్ ఎలిఫెంట్, ఆర్ ఫర్ ర్యాట్, పి ఫర్ ప్యారెట్. ఎలాంటి బేస్డ్ కంపెనీ? ERP. ఎలాంటి బేస్డ్ కంపెనీ? ఆర్కిల్ అనేది ఒక ఈఆర్పి బేస్డ్ కంపెనీ. అర్థమైందా? ఈఆర్పి అంటే ఆల్రెడీ కొంతమంది తెలుసుంటుందా ఏంటి ఈఆర్పి అంటే? ఎంటర్ప్రైజ్ రీసోర్సెస్ ప్లాన్. ఎంటర్ప్రైజ్ రిసోర్స్ Planning. ప్లానింగ్. అర్థమైందా? ఇప్పుడు నార్మల్ కంపెనీస్ కి ఈఆర్పి బేస్డ్ కంపెనీస్ కి డిఫరెన్స్ కనుక్కోవాలి మీరు ఫస్ట్. ఏంటి ఏంటి నార్మల్ కంపెనీస్? ఇప్పుడు మనకి ఇవన్నీ ఉన్నాయి కదా, ఎగ్జాంపుల్ టీసీఎస్, టెక్కెమ్, ఇవన్నీ నార్మల్ కంపెనీసే కదా. బట్ ఒక ఎంటర్ప్రైజ్ రీసోర్స్ ప్లానింగ్ కంపెనీకి ఇలాంటి కంపెనీస్ కి డిఫరెన్స్ ఏంటి? కరెక్ట్ గా చెప్పండి. ఇట్స్ ఎ ప్రోడక్ట్ కంపెనీస్. ఎగ్జాక్ట్లీ, ఎగ్జాక్ట్లీ. ఈఆర్పి బేస్డ్ కంపెనీస్ ఎప్పుడు కూడా మనకి మార్కెట్ లో ఏమంటామంటే ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ అంటాం. ఏమంటాం? ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ అంటాం. అసలు ముందు ఈఆర్పి బేస్డ్ కంపెనీస్ ఏం చేస్తాయో తెలుసుకోండి. ఇవి ఇలాంటి కంపెనీస్ ఏం చేస్తాయో తెలుసుకోండి. అప్పుడు మీకు డిఫరెన్షియేషన్ అర్థమవుతుంది. ఇప్పుడు ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ ఏం చేస్తాయి అంటే వాళ్ళకి వాళ్ళ ఓన్ ప్రోడక్ట్సే ఉంటాయి. అంటే ఓన్ ప్రోడక్ట్స్ ఇన్ ద సెన్స్ అంటే ఓన్ అప్లికేషన్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు ఒకటి చూడండి, ఆరకిల్ లో మీకు తెలిసింది ఒక అప్లికేషన్. అంటే ఆరకిల్ లో మీకు ఓన్లీ డేటాబేస్ మాత్రమే ఉందా? చెప్పండి, డేటాబేస్ మాత్రమే ఉందా? లేదు. లేదు. ఈపీఎం ఉంది, తర్వాత సో అండ్ సో అప్లికేషన్స్ ఉంటాయి వాళ్ళకి, క్లౌడ్ ఇంటిగ్రేషన్ ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తాయంటే వీళ్ళు ఒకరి దగ్గర వర్క్ చేయరు. ఎలాంటి వాళ్ళు? ఈఆర్పి బేస్డ్ కంపెనీస్ వాళ్ళు వాళ్ళు ఒకరి దగ్గర వర్క్ చేయరు. వీళ్ళే డైలీ వీళ్ళ మోటివ్ ఏంటి అంటే వాళ్ళకున్న ప్రోడక్ట్స్ ని, అంటే వాళ్ళకున్న అప్లికేషన్స్ ని ఇంకా ఎలా డెవలప్ చేయాలి, ఇంకా కొత్త అప్లికేషన్స్ ఏవి కనిపెట్టాలి, సో దట్ ఎవ్రీ అదర్ కంపెనీస్ యూజ్ దట్ అని ఆలోచిస్తుంటారు వాళ్ళు. అర్థమైందా? అర్థమైందా? ఇప్పుడు నాకు ఒక అప్లికేషన్ కావాలి, వెండార్ మేనేజ్మెంట్ అనే ఒక అప్లికేషన్ నాకు కావాలి. అది నా కంపెనీకి యూస్ఫుల్. నేనేం చేస్తాను? డైరెక్ట్ గా ఆ వెండార్ మేనేజ్మెంట్ అప్లికేషన్ ఏ కంపెనీ అయితే బిల్డ్ చేస్తుందో ఆ కంపెనీ వాళ్ళతో డైరెక్ట్ కాంటాక్ట్ అయ్యి
నేను వీళ్ళ దగ్గర నుంచి ఏం చేస్తా, అప్లికేషన్ ని కొనుక్కుంటా. అర్థమైందా? ఇప్పుడు ఇలాంటి Yeah. ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ అన్ని వాళ్ళ ప్రోడక్ట్స్ ని వేరే వేరే కంపెనీస్ కి సర్వీసెస్ యూటిలైజ్ అవుతున్నాయా, అవ్వట్లేదా? అవుతున్నాయి. అర్థమైందా డిఫరెన్స్ అర్థమవుతుందా? ఇలాంటివన్నీ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ అంటాం. మరి వీటి సంగతి ఏంటి? ఇవన్నీ ఎలాంటి బేస్డ్ కంపెనీస్? ఇవి సర్వీస్ బేస్. సర్వీస్ బేస్డ్ కంపెనీస్ అంటే అర్థం ఏంటి అంటే, వీళ్ళు జస్ట్ ఒక కంపెనీని ఎస్టాబ్లిష్ చేసుకొని ఏవైతే బయట ప్రాజెక్ట్స్ ఉన్నాయో అవి వీళ్ళ దగ్గర తెచ్చుకొని వీళ్ళే కొంతమందిని హైర్ చేసుకొని ఆ ప్రాజెక్ట్స్ ని కంప్లీట్ చేస్తుంటారు. ఇప్పుడు మీరు గమనించండి, యాజ్ ఎ సాఫ్ట్వేర్ డెవలపర్ గా, యాజ్ ఎ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ గా మీ కెరియర్ ఎక్కడ బాగుంటుంది అనుకుంటున్నారు? ప్రోడక్ట్ బేసా, సర్వీస్ బేసా? Product base. ప్రోడక్ట్ బేస్ లో బాగుంటుందా, సర్వీస్ బేస్డ్ లో బాగుంటుందా? Product base company. ఆబ్వియస్లీ 100% ప్రోడక్ట్ బేస్ లైఫ్ స్టైల్ డిఫరెంట్ గా ఉంటుంది. అర్థమవుతుందా? మీకు Yeah. పే స్కేల్ కంపేర్ టు సర్వీస్ బేస్ లో, ప్రోడక్ట్ బేస్ లో ఆల్మోస్ట్ మీరు పే స్కేల్ కానీ కంపేర్ చేసుకుంటే ఆల్మోస్ట్ మీకు 40-50% వేరియేషన్ ఉంటుంది మీరు జాయిన్ అయిన ప్యాకేజ్ కి, ప్రోడక్ట్ బేస్ లో ఇచ్చే ప్యాకేజ్ కి. అర్థమైందా? ఇట్లానే ఇప్పుడు ఆరకిల్ అనేది నేను ఒక ఈఆర్పి బేస్డ్ కంపెనీ అని చెప్పా. అలానే మీకు తెలిసిన ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ కొన్ని చెప్పండి. ఏమేమి ఉన్నాయి చెప్పండి, మీకు తెలిసిన డైలీ వింటూనే ఉంటారు అవి. గూగుల్ Teams. మెటా. Teams. మెటా, గూగుల్ మెటా. ఇంకా గూగుల్, Outlook. ఫ్లిప్కార్ట్. ఫ్లిప్కార్ట్, అమెజాన్, Amazon. SAP. ఇంకా అసలు అయితే మర్చిపోయారు, మైక్రోసాఫ్ట్. మైక్రోసాఫ్ట్. తర్వాత SAP. ఎస్ఏపి, వెరీ ఇంపార్టెంట్. చాలా మంది ఎస్ఏపి అంటే అదొక టెక్నాలజీ అనుకుంటారు. అర్థమైందా? ఎస్ఏపి అంటే టెక్నాలజీ కాదు. ఎస్ఏపి అనేది ఏంటి Company. ఎస్ఏపి అనేది అది కూడా ఒక కంపెనీ. ఇప్పుడు మీరేం చేస్తున్నారు తెలుసా? ఇప్పుడు ఎస్ఏపి కోర్స్ అందరు బయట నేర్చుకుంటుంటారు. ఐడియా ఉందో లేదో మీకు? ఎస్ఏపి ఫికో, Yes, sir. ఎస్ఏపి ఎస్డి అని చెప్పి వాళ్ళు ఏం నేర్చుకుంటున్నారు తెలుసా? యాక్చువల్ గా ఆ కంపెనీ ఒక్క టూల్ నేర్చుకుంటున్నారు వాళ్ళు. అంటే ఆ కంపెనీ ఇంట్రడ్యూస్ చేసిన మాడ్యూల్ నేర్చుకుంటున్నారు. అందుకని చెప్పి అది ఎస్ఏపి ఫికో, ఎస్ఏపి హెచ్డి అని అయింది. ఎస్ఏపి అంటే అదొక టెక్నాలజీ కాదు, అదొక కంపెనీ. వీళ్ళు ప్రొవైడ్ చేసిన ఫంక్షనాలిటీని నేర్చుకుంటున్నారు బయట. అలానే మనం ఏం నేర్చుకుంటున్నాం ఇప్పుడు? ఏం నేర్చుకుంటున్నాం? ఆర్కెల్. ఆర్కెల్ వాళ్ళకి చాలా 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 ఉంటాయి అప్లికేషన్స్. ఎగ్జాంపుల్ క్లౌడ్ ఇంటిగ్రేషన్ ఉంటుంది, ఆరకిల్ ఈపీఎం ఉంటుంది, ఆరకిల్ ఫినాన్షియల్స్ ఉంటుంది, ఆరకిల్ హెచ్సిఎం ఉంటుంది, తర్వాత ఆరకిల్ డేటా బేస్ కూడా ఉంటుంది. ఇప్పుడు మనం ఎస్క్యూఎల్ పిఎల్ సీక్వెల్ అనేది ఎలాంటి మాడ్యూల్ కి సంబంధించిన లాంగ్వేజ్? అది ఎలాంటి మాడ్యూల్ కి సంబంధించిన లాంగ్వేజ్? డేటా బేస్ కి సంబంధించిన లాంగ్వేజ్ అది. అర్థమైందా? ఇప్పుడు మీరు నేర్చుకునే టెక్నికల్ కోర్స్ ఏంటి అంటే ఒక డేటాబేస్ గురించి నేర్చుకుంటున్నారు. ఏం డేటాబేస్ గురించి నేర్చుకుంటున్నారు? ఏం డేటాబేస్ గురించి నేర్చుకుంటున్నారు మీరు? ఆరకిల్ ఇంట్రడ్యూస్ చేసిన డేటాబేస్ గురించి నేర్చుకుంటున్నారు. మీకు తెలుసో లేదో, ఆరకిల్ డేటాబేస్ రాకముందు మనకి ఏ డేటాబేస్ లేదు. అర్థమవుతుందా? మనకి ఉన్న డేటాబేస్ అంతా ఆర్డిబిఎంఎస్ కాదు, డిబిఎంఎస్ ఉండేది. ఎప్పుడైతే ఆర్డిబిఎంఎస్ లో ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసిన డేటాబేస్ ఎవరు అంటే ఆరకిల్ వాళ్ళే ఇంట్రడ్యూస్ చేశారు. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ వారికి కూడా ఒక డేటాబేస్ ఉంటుంది. తెలుసో తెలీదో? ఏంటది? ఏమంటారు ఆ డేటాబేస్ పేరు? ఒక పేరు ఉంటుంది, SQL సర్వర్. ఎంఎస్ సీక్వెల్ సర్వర్. ఎంఎస్ స్టాండ్స్ ఫర్ మైక్రోసాఫ్ట్ సీక్వెల్ సర్వర్. అలానే అమెజాన్ వాడికి కూడా ఒక డేటాబేస్ ఉంటుంది. ఏమంటారు దాన్ని? ఆర్డిఎస్ అంటే ఏంటి? అమెజాన్ రెడ్ షిఫ్ట్. విన్నారా పేరు? విన్నారా రెడ్ షిఫ్ట్?
అట్లా ఒక్కొక్క కంపెనీ వాళ్ళకి ఒక్కొక్క డేటాబేస్ ఉంటుంది. తర్వాత ఎగ్జాంపుల్ మనకి ఆరకిల్ వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేసిన డేటాబేస్ పేరేముంటుంది? సేమ్ అదే ఉంటుంది, ఆరకిల్ డేటాబేస్ అంటాం దాన్ని. అలానే అలానే మళ్ళీ మనకి ఇంకొకటి ఉంటుంది, ఏంటి? ఎస్ఏపి. ఎస్ఏపిలో డేటాబేస్ పైన వర్క్ చేసే వాళ్ళని ఏమంటాము? ఈ టెక్నాలజీ విన్నారా పేరు? అబాప్ హానా. ఎగ్జాక్ట్లీ. ABAP. అబాప్. అబాప్ వాళ్ళు, హనా వాళ్ళు, HANA. వీళ్ళిద్దరు ఏం చేస్తారు అంటే ఎస్ఏపిలో ఇంక్లూడ్ అయిన డేటాబేస్ గురించి ఇన్వెస్టిగేట్ చేస్తారు. ఇప్పుడు నా మెయిన్ ఇంటెన్షన్, నేను అబాప్ పైన వెళ్ళాలి అనుకుంటున్నా అనుకో, అప్పుడు నేనేం చెయ్యాలి? ఎస్ఏపి వాళ్ళు ప్రొవైడ్ చేసిన అబాప్ నేర్చుకోవాలి. ఇప్పుడు మీరందరూ ఎస్క్యూఎల్ అంటే డేటాబేస్ గురించి నేర్చుకుందామని వచ్చారు. అలాంటప్పుడు నేనేం నేర్పిస్తున్నానంటే, నేను ఇవన్నీ ఎందుకు నేర్పిస్తాను? నేను ఇవన్నీ ఏం నేర్పించను. నా ఇంటెన్షన్ ఏంటి? నేను ఆరకిల్ డేటాబేస్ మాత్రమే నేర్పించాలి. మీకు ఒక క్వశ్చన్ రావచ్చు, ఎందుకు సుధీర్ ఇక్కడ అంతా మనకి మైక్రోసాఫ్ట్ ఉంది, ఎస్ఏపి ఉంది, ఇవి కూడా డేటాబేసే కదా, వై ఐ నీడ్ టు లెర్న్ ఓన్లీ ఆరకిల్? అవునా కాదా? నేను ఆరకిల్ ఎందుకు నేర్చుకోవాలి? ఇప్పుడు నాకు మైక్రోసాఫ్ట్ సీక్వెల్ సర్వర్ కూడా డేటాబేసే. ఇవన్నీ ఉండగా, అంటే అమెజాన్ లో కూడా రెడ్ షిఫ్ట్ ఇది కూడా డేటాబేసే. ఇవన్నీ ఉండగా నేను ఆరకిల్ ఎందుకు నేర్చుకోవాలి? ఇప్పుడు మీకు క్వశ్చన్ ఇస్తున్నా, మీరు చెప్పండి నాకు, నేను వింటా. అంటే నేను ఆరకిల్ ఒకటే చెప్తున్నా అని చెప్పి మీరు జాయిన్ అయ్యారా? లేదు కదా, మీకు కూడా ఒక మైండ్ సెట్ ఉంటుంది కదా, ఒక డైరెక్షన్ ఉంటుంది. ఎందుకు మీరు ఆర్కిలే జాయిన్ అయ్యారు? ఎందుకని మీరు మైక్రోసాఫ్ట్ సీక్వెల్ సర్వర్ జాయిన్ అవ్వాలా? ఎందుకు ఆర్డిఎస్ జాయిన్ అవ్వాలా? Oracle used by many companies. పాయింట్ నెంబర్ 1. నెక్స్ట్ ఇంకా ఎందుకు ఆర్కిలే? డేటాబేస్ అంటే ఎందుకు ఆర్కిలే గుర్తొస్తుంది? అది కావాలి నాకు అందరికి. It is very procedural language also. ఓకే, ఇంకా వ్యాలిడ్ ఆన్సర్స్ కావాలి. ఎందుకు మీకు మార్కెట్ లో అన్ని డేటా, ఇప్పుడు మీరు అందరు వినే ఉంటారు, పోస్ట్గ్రెస్క్యూఎల్ వినలేదా? Yes. పోస్ట్గ్రెస్క్యూఎల్ వినలేదా? Yeah. MySQL వినలేదా? ఇవన్నీ ఉండగా ఆర్కిల్కి ఎందుకు వచ్చారు? నా పాయింట్ నెంబర్ 1. ఈ కోర్స్ లో అవన్నీ ఆ టాపిక్స్ అన్ని కవర్ అవుతాయి. ఎగ్జాక్ట్లీ. పాయింట్ నెంబర్ 1 మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఇప్పుడు మీరు ఒక డొమైన్స్ తీసుకోండి. మనకి మార్కెట్లో ఏమేమి ఉంటాయి అంటే, బ్యాంకింగ్, హెల్త్ కేర్, టెలికామ్, ఇన్సూరెన్స్, రీటైల్. ఇప్పుడు మీరు ఏ సాఫ్ట్వేర్ అప్లికేషన్ అయినా చూసుకోండి, ఎలాంటి సాఫ్ట్వేర్ అప్లికేషన్ అయినా కానీ ఈ డొమైన్స్ దాటి మీకు ఉండదు. అవునా కాదా? ఒకసారి రిమెంబర్ చేసుకోండి, రివైండ్. ఏ అప్లికేషన్ అన్నా తీసుకోండి, మీరు టోటల్ ఈ 5 డొమైన్స్ దాటి ఉండదు మీకు. Yes. ఆలోచించండి మీరే. ఇప్పుడు మీరు స్విగ్గీ అన్ని Yeah. పెట్టుకుంటారు కదా డైలీ, స్విగ్గీ, sir. జొమాటో ఇవన్నీ ఏ డొమైన్ కిందకి వస్తాయి? కరెక్ట్గా చెప్పండి. Retail. Retail domain. రీటైల్. రీటైల్ Retail డొమైన్ వస్తాయి. అంటే ఏంటి అంటే, మనలాంటి కస్టమర్స్ కి యూజ్ అవ్వాలా అది. ఇప్పుడు ఓలా, ఊబర్, ర్యాపిడో, ఓఎల్ఎక్స్, రెడ్ బస్, అబిబస్, ఇండిగో, గోఐబిబో, ఇవన్నీ ఎలాంటి అప్లికేషన్స్? ఇవన్నీ ఏ డొమైన్ కిందకి వస్తాయి? రీటైల్ Retail డొమైన్ domain. కిందకి వస్తాయి. తర్వాత ఏ అప్లికేషన్ తీసుకోండి, ఈ డొమైన్స్ దాటి వెళ్ళదు మీకు. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక బ్యాంకింగ్ డొమైన్ ప్రాజెక్ట్ లో వర్క్ చేస్తున్నా. ఈ ఎగ్జాంపుల్ బాగా వినాలి, ఎగ్జాంపుల్స్ తోనే మీకు క్లియర్ అవుతుంది కాన్సెప్ట్. నేను సపోజ్ ఒక బ్యాంకింగ్ డొమైన్ ప్రాజెక్ట్ లో వర్క్ చేస్తున్నా. ఇప్పుడు ఒక బ్యాంకింగ్ డొమైన్ ప్రాజెక్ట్ లో, ఇప్పుడు మీ అందరు చెప్పండి, మీ దగ్గర ఎలాంటి బ్యాంక్ యాప్ లేదా? ఫోన్ లో కానీ సిస్టమ్ లో కానీ ఎక్కడ చెక్ చేసుకోరా మీరు? Check చేసుకుంటాం. ఉంటుంది. ఉంటది కదా. ఎగ్జాంపుల్, సో హెచ్డిఎఫ్సి అప్లికేషన్ నేను వర్క్ చేస్తున్నా. ఇప్పుడు నేను ఒక హెచ్డిఎఫ్సి బ్యాంకింగ్ నేను కస్టమర్ని. అర్థమవుతుందా? ఇప్పుడు నా డీటెయిల్స్ అన్ని వాళ్ళు మెయింటైన్ చేస్తారా చేయరా? Yes, sir. చేస్తారు. చేస్తారా చేయరా? ఇప్పుడు నేను కస్టమర్ ఐడి ఎంటర్ చేయగానే యాప్ లో
నా డీటెయిల్స్ అన్ని ఫెచ్ అవుతాయి. వాట్ ఈస్ మై కరెంట్ బ్యాలెన్స్, నాకు ఎఫ్డి ఎంత ఉంది, ఇంకా ఇంట్రెస్ట్ ఏమన్నా ఉందా, ఇలాంటివన్నీ డిస్ప్లే అవుతాయి నాకు. ఇప్పుడు మీరు ఒకటి ఆలోచించండి. మీరు ఒక హెచ్డిఎఫ్సి అప్లికేషన్కి మీరు ఓనర్ అంటే యు ఆర్ గోయింగ్ టు బిల్డ్ ద ప్రాజెక్ట్. మీరు ప్రాజెక్ట్ బిల్డ్ చేస్తున్నారు. ఫస్ట్ నేను యాజ్ ఎ కస్టమర్గా నేనేం ఆలోచిస్తా మీ సైడ్ నుంచి? నేను మీ బ్యాంక్లో కస్టమర్ని, నేను ఏం ఆలోచిస్తా మీ సైడ్ నుంచి? సేఫ్ అండ్ Security. సెక్యూరిటీ. ఎగ్జాక్ట్లీ సేఫ్టీ ఆర్ సెక్యూరిటీ. అంటే నా అకౌంట్ డీటెయిల్స్ లో ఉన్న మనీ కానీ బ్యాలెన్స్ కానీ ఇవన్నీ ఐ డోంట్ వాంట్ షేర్ విత్ థర్డ్ పర్సన్. అవునా కాదా? ఎస్ సార్. తెలిస్తే బ్యాంక్ కి నాకు మాత్రమే తెలియాలి, థర్డ్ పర్సన్ ఎంటర్ అవ్వకూడదు. ఇప్పుడు ఇప్పుడు మనకి ఎంతో ప్రిస్టీజియస్ ప్రాజెక్ట్ అయిన బ్యాంకింగ్ ప్రాజెక్ట్స్ నేను ఈ డేటాబేసెస్ ఏవి కాకుండా మనకి బయట ఓపెన్ సోర్స్ లో దొరికే మై సీక్వెల్ కానీ పోస్ట్ గ్రే సీక్వెల్ కానీ ఇవి యూజ్ చేస్తా. ఏమవ్వచ్చు? Data leak. ఏమవ్వచ్చు చెప్పాలి, ఏమవ్వచ్చు? Security ఏమవ్వచ్చు? ఉండదు. అలాంటి థర్డ్ పార్టీస్ ఎవరైనా కానీ ఓపెన్ సోర్స్ టూల్స్ కానీ నేను యూజ్ చేస్తా, ఏమవుతుంది? మీ డేటా మిస్యూజ్ చేస్తారు. చూస్తారు. ఎగ్జాక్ట్లీ. ఏదో ఒక Hack. మాల్వేర్ అటాక్ అయ్యి ఏమవుతుంది, డేటా అనేది బ్రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అవునా కాదా? ఎస్. అవునా కాదా? ఇప్పుడు మీరు ఒక బ్యాంకింగ్ ప్రాజెక్ట్ మేనేజర్ గా మీరేమనుకుంటారు? కస్టమర్ సేఫ్టీ మనకి ఇంపార్టెంట్, అవునా? అందుకే ఏం చేస్తారంటే మనకి లైసెన్స్ వర్షన్ తీసుకొని మనం ఆర్కిల్ యూజ్ చేస్తాం. అందుకే మీరు చూడండి మోస్ట్ ఆఫ్ ద బ్యాంకింగ్ ప్రాజెక్ట్స్ అన్ని ఆర్కిల్ లోనే ఉంటాయి. ఎందుకు అంటే మెయిన్ పర్పస్ ఆఫ్ బికాస్ ఇట్స్ సెక్యూరిటీ. సెక్యూరిటీ ఇక్కడ అంటే మీకు డేటా గురించి మాత్రమే కాదు, ఇన్ టర్మ్స్ ఆఫ్ టెక్నికల్ సెక్యూరిటీ కూడా ఉంటుంది. ఎలా టెక్నికల్ సెక్యూరిటీ అంటే గోయింగ్ ఫార్వర్డ్ మీకు ఒక కాన్సెప్ట్ లో అర్థమవుతుంది. కన్స్ట్రైంట్స్ అనే టాపిక్ లో ఆల్రెడీ మీకు ఒక టేబుల్లో డేటా ఉన్నప్పుడు ఇంకో టేబుల్లో డేటా ఉన్నప్పుడు ఈ టూ టేబుల్స్ కి రిలేషన్ ఉంటుంది. మీరు ఈ టూ టేబుల్స్ లో ఒక టేబుల్ డేటాని మీరు రిమూవ్ చేయలేరు. అర్థమైందా? ఇలాంటి అడ్వాంటేజెస్ అన్ని మీకు ఆర్కిల్ లో ఉంటాయి. అందులో నేను ముందు ఒక మాట చెప్పా. ఏం మాట చెప్పా? మనకి ఫస్ట్ ఇంట్రడ్యూస్ అయిన ఆర్డిబిఎంఎస్ ఏంటి? ఆర్కిలే. ఇప్పుడు మీరు ప్రొఫైల్లో నేను ఒక డేటాబేస్ డెవలపర్ అని మీరు మెన్షన్ చేశారు అంటే ఖచ్చితంగా మీకు ఇవి వచ్చినా రాకపోయినా వాడు ఎక్స్పెక్ట్ చేసేది ఆర్కిల్ మీకు వచ్చి ఉంటుందని. అర్థమైందా? ఎస్ సార్. అర్థమైందా? ఎందుకు అంటే మనం ఆరకిల్లో 100కి 100% ఫంక్షనాలిటీస్ అన్ని కవర్ చేస్తాం. ఇక్కడుండే ఫంక్షనాలిటీస్ అన్ని వీటిల్లో ఉంటాయి. ఎగ్జాంపుల్ నేను కేపిఎంజీలో వర్క్ చేసేటప్పుడు నాకు తీసుకున్న ఇంటర్వ్యూ ఆరకిల్ పైన తీసుకున్నారు. ఎందుకంటే ప్రయర్ ఎక్స్పీరియన్స్ నాకు పిఎల్ సీక్వెలే ఉండింది. సో కేపిఎంజీలో కూడా నేను ఆరకిల్ పైనే ఇంటర్వ్యూ ఇచ్చా. బట్ నన్ను డిప్లాయ్ చేసిన ప్రాజెక్ట్ వచ్చి సీక్వెల్ సర్వర్ పైన డిప్లాయ్ చేశారు. అర్థమైందా? అప్పుడు నేను Yeah. ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు కొంచెం క్లోజ్ అయిన తర్వాత నేను తనని అడిగా, నితేష్ ఎందుకు ఇట్లా మీరు ఆర్కిల్ పైన నన్ను ఇంటర్వ్యూ తీసుకోమన్నారు. సో నేనేం చేశాను, సీక్వెల్ సర్వర్ పైన ఇంటర్వ్యూ తీసుకోవాలా లేకపోతే ఆర్కిల్ పైన ఇంటర్వ్యూ తీసుకోవాలంటే అతను నాకు చెప్పిన ఆన్సర్ ఏంటంటే ఆర్కిల్ పైన ఇంటర్వ్యూ తీసుకో అన్నారు. ఎందుకు తెలుసా? ఎందుకు తెలుసా? మీరు చేసే ప్రాజెక్ట్ సీక్వెల్ సర్వర్ అయినా పోస్ట్ గ్రే సీక్వెల్ అయినా మై సీక్వెల్ లో అయినా అయి తర్వాత ఎందుకు ఆరకిల్ పైన ఇంటర్వ్యూ తీసుకుంటారు అంటే ఇఫ్ యు నో ఆరకిల్ యూ కెన్ ఈజీలీ మేనేజ్ ఎనీ అదర్ డేటాబేసెస్. అర్థమైందా పాయింట్? ఎస్ సార్. అర్థమైందా? మీకు Yeah. ఆరకిల్ గాని వస్తే మీరు రిమైనింగ్ డేటాబేస్ ని మేనేజ్ చేస్తారు. ఇట్ విల్ బి ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ ఫింగర్ టిప్స్. జస్ట్ సింటాక్సెస్ మాత్రమే చేంజ్ అవుతాయి. అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైంది. అర్థమైందా? అందుకే మీకు మీరే క్వశ్చన్ చేసుకోండి. ఇప్పుడు బయట ఎవరైనా డేటాబేస్ డెవలపర్ అంటే ఆరకిల్ రాకుండా ఎవరైనా డేటాబేస్ డెవలపర్ గా చెప్పుకుంటున్నారా బయట? No. లేదు. క్లియరా? సార్. క్లియరా పాయింట్? Yes. Yes. ఇప్పుడు
మీరు ఒక ఎస్క్యూఎల్ గా నేర్చుకుంటే ఏంటి, నేను పిఎల్సీక్వెల్ గురించి మాట్లాడట్లా. మనకి ఈ కోర్స్ 2 కాంపనెంట్స్, ఒకటి ఎస్క్యూఎల్, ఇంకోటి పిఎల్సీక్వెల్. మీరు ఓన్లీ గాని ఎస్క్యూఎల్ గా నేర్చుకుంటే మీకు ఈ రోల్స్ అన్ని ఎలిజిబుల్. బట్ డ్యూ టు కరెంట్ సిచ్యువేషన్ మనకి ఆ స్కోప్ లేదు. అర్థమవుతుందా? ఓన్లీ ఎస్క్యూఎల్ గా తీసుకొని ఎస్క్యూఎల్ డెవలపర్ గానే వర్క్ చేయించాలి, వీడికి ఎస్క్యూఎల్ వర్క్ ఇవ్వాలని లేదు. ఇప్పుడు ఏమవుతుందంటే మీకు ఎస్క్యూఎల్ వచ్చినా కానీ పిఎల్సీక్వెల్ కూడా ఇస్తున్నారు. ఒక డేటాబేస్ డెవలపర్ గాని మీరు చెప్పుకోవాలి అంటే ఖచ్చితంగా మీకు రావాల్సిన స్కిల్ ఏంటి, ఎస్క్యూఎల్ తో పాటు పిఎల్సీక్వెల్ మ్యాండేటరీ. అర్థమవుతుందా? బట్ మీరు ఎస్క్యూఎల్ గా నేర్చుకుంటే మీరు ఈ రోల్స్ అన్నిటికీ మీ డెసిగ్నేషన్స్ అవుతాయి. ఇవంతా ఒక బిజినెస్ అనలిస్ట్ కి ఎస్క్యూఎల్ కావాలి, అవునా కాదా? అవునా కాదా? ఒక డిబిఏకి ఎస్క్యూఎల్ కావాలి. మీకు తెలుసో లేదో, చాలా మంది డిబిఏ అని పట్టుకొని ఉంటారు. మీకు తెలుసా? మీకు తెలుసా? ఇది మీరు నాకు 20th బ్యాచ్ అంటే నాట్ అన్ ఈజీ థింగ్. ఎంతమందిని చూసుంటా ముందు నేను. అర్థమైందా? Yes. డిబిఏ మీరు గాని డిబిఏ కానీ చెయ్యాలి అనుకుంటే ప్లీజ్ చేంజ్ యువర్ థాట్. అంటే అర్థం ఏంటి? మీరు డిబిఏ కానీ చెయ్యాలి అనుకుంటే ముందు మీరు మీ థింకింగ్ ని మార్చుకోండి, కొంచెం పక్కన పెట్టండి డిబిఏని. నా సజెషన్ ప్రకారం డిబిఏ మాత్రం వద్దు, మీరు ఇంకేదైనా నేర్చుకోండి. ఎందుకు అంటే మీ బ్యాచ్ కి ముందు నేను ఇంతమందిని చూసా, ఆల్మోస్ట్ 10 to 15 మెంబర్స్ని చూసా. నా దగ్గర ఆల్రెడీ రియల్ టైమ్ ఎంప్లాయీస్ డిబిఏగా వర్క్ చేసిన వాళ్ళు కోర్స్ జాయిన్ అయ్యారు. ఎందుకు? బికాస్ దే వాంట్ టు మూవ్ డెవలప్మెంట్ సైడ్. అర్థమైందా? ఎందుకు అంటే డిబిఏకి స్కోప్ లేదు. ఎవరైనా కానీ ఇప్పుడు డిబిఏగా నిన్ను తీసుకొని నీకు డిబిఏ వరకే ఇవ్వరు. ఆ వర్షన్ అప్గ్రేడ్స్, డేటాబేస్ అప్గ్రేడ్స్ ఇవి మాత్రమే ఇవ్వరు. దాంతో పాటు నీకు కూర్చోబెట్టి ప్రోగ్రామ్స్ రాయిపిస్తారు పిఎల్సీక్వెల్ లో. అందుకే ఏం చేశారు డిబిఎస్ అంతా వచ్చి జాయిన్ అయ్యారు, నేర్చుకున్నారు వాళ్ళు కూడా పిఎల్సీక్వెల్ ని. అర్థమవుతుందా? ఎవరైనా మీకు తెలిసిన సర్కిల్లో నేను డిబిఏ చేస్తున్నాను, డిబిఏ చేయాలనుకుంటున్నానంటే మాత్రం వద్దని చెప్పండి. ఎందుకు అంటే వాళ్ళు డిబిఏ నేర్చుకున్నా కానీ మళ్ళీ డెవలప్మెంట్ నేర్చుకోవాలి. మీకు ఒక విషయం తెలుసా? ఒక ప్రాజెక్ట్స్ లో మామూలుగా చెప్తున్నా, డిబిఏలు ఎంతమంది ఉంటారు చెప్పండి? డెవలపర్స్ లాగా ఇంత మంది ఉంటారా ఒక ప్రాజెక్ట్ కి? No. No. డిబిఏ మాక్సిమం ఒక ప్రాజెక్ట్ కి ఉంటే 2 ఉంటారు మాక్సిమం చెప్తా. డెవలపర్స్ లాగా 5-6 మంది ఉంటారు. అర్థమవుతుందా? ఇక్కడ మీరు Yes. అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటి అంటే ఇప్పుడు ఒక డెవలపర్ డిబిఏ రోల్స్ చేయగలడు. ఒక 2 days 3 days ఆ అప్గ్రేడ్స్ ఆల్రెడీ మన స్క్రిప్ట్స్ రెడీగా ఉంటాయి వాళ్ళ దగ్గర, అవి ఎగ్జిక్యూట్ చేయడమే. అంటే ఒక డెవలపర్ డిబిఏ రోల్ చేయగలడు, కానీ ఒక డిబిఏ డెవలపర్ రోల్ చేయగలడా? No. చెప్పండి. No. ఒక డిబిఏ డెవలపర్ No. రోల్ చేయగలడా? No. No, sir. చేయలేడు. వాడు చెయ్యాలి అంటే మళ్ళీ కంప్లీట్ గా డెవలప్మెంట్ లాంగ్వేజ్ నేర్చుకొని దానిపైన కొంచెం రియల్ టైం ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసి అప్పుడు మాత్రమే ఇంప్లిమెంట్ చేయగలడు అది. అర్థమవుతుందా? అందుకే ఏం చేస్తున్నారు తెలుసా, కంపెనీస్ సపరేట్ గా ఆరకిల్ డిబిఏస్, ఎస్క్యూఎల్ డిబిఏని తీసుకోవట్లా. ఆల్రెడీ ఇప్పుడే సిచ్యువేషన్ దారుణంగా ఉంది ఫస్ట్. అందుకే ఏం చేస్తున్నారంటే డెవలపర్ గా తీసుకొని ఇన్ కేస్ వాడికి డిబిఏ యాక్టివిటీస్ అవసరమైతే వాడి చేత చేయిస్తున్నారు. ఇక్కడ మీరు ఆలోచించండి, అంటే ఒక హైరింగ్ తగ్గిపోయిందా లేదా? Yes, sir. తగ్గిపోయిందా Yes. లేదా? ఇది ఆల్రెడీ రియల్ టైమ్ లో ఎవరన్నా జాయిన్ అయ్యి ఉంటే మీకే తెలియాలి సిచ్యువేషన్ డిబిఏ ఏది ఎట్లుందో. Yes. అర్థమైందా? సో డిబిఏ సిచ్యువేషన్ అలా ఉంటది. డిబిఏ మాత్రం నేను అసలు ఎంకరేజ్ చేయను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎవరన్నా కాల్ చేసి డిబిఏ అని చెప్తే నువ్వు డిబిఏ బదులు జావా నేర్చుకోవాలని చెప్తా, కొంచెం కష్టమైన. ఎందుకు డిబిఏలో కోడింగ్ ఉండదు, ఏముండదు అంటారు. కోడింగ్ లేకపోతే అసలు మీకు ఏముంటది? మీరు కోడింగ్ అంటే ఓ అని ఊప్స్ కాన్సెప్ట్స్ పెట్టి కోడింగ్ రాయబడలే, అట్లీస్ట్ నేర్చుకోవాలి. అర్థమవుతుందా? ఇప్పుడు నేను ఎస్క్యూఎల్
అనేది ప్రతి ఒక్క సాఫ్ట్వేర్ ఇంజనీర్కి రావాల్సిన లాంగ్వేజ్ అంటే ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారు ఆ స్టేట్మెంట్ తో? ప్రతి ఒక్క సాఫ్ట్వేర్ ఎంప్లాయీకి SQL ఈజ్ ద బేసిక్ స్కిల్ అని చెప్తాను. Yes. ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారు? ఎస్. అర్థమవుతుందా? ప్రతి ఒక్క ఐటీ ఎంప్లాయీకి వెదర్ మీరు ఏ టెక్నాలజీలో అన్నా ఉండండి, SQL అనేది బేసిక్ స్కిల్. మనకి కాలేజెస్ అయిపోయినప్పుడు అందరు చెప్పే లాంగ్వేజ్ అది పట్టుకొని ఉంటారు, ఎప్పుడో చెప్పిన దాన్ని. ఏంటి ఆ లాంగ్వేజ్? ఏం లాంగ్వేజ్? జావా సి. జావా సి లాంగ్వేజ్ జావా జావా తర్వాత ముందు సి చెప్తారు. C చెప్తారు. సి చెప్తారు. పాపమూడు C++ నేర్చుకుంటాడు, సి నేర్చుకుంటాడు, తర్వాత జావా నేర్చుకుంటాడు, ఇప్పుడు పైథాన్ కూడా నేర్చుకున్నాడు. అర్థమవుతుందా? ఇంటర్వ్యూకి వెళ్తాడు కానీ SQL గురించి ఎవ్వరు అసలు పట్టించుకోరు, తెలీదు చాలా మందికి. వాడు ప్లేస్ అయిన తర్వాత SQL లో ఇంపార్టెన్స్ అర్థమయ్యి అప్పుడు SQL నేర్చుకుంటాడు. అర్థమవుతుందా? నా సజెషన్ ఏంటి అంటే, ఎవరైతే ఫైనల్ ఇయర్ లో ఉన్నారో మీరు దాంతో పాటు SQL కెరియర్ ని బిల్డ్ చేసుకోండి. నేను రీజన్ నెక్స్ట్ స్లైడ్ లో చెప్తా. ఎందుకు SQL నేర్చుకొని మీరు ఒక పైథాన్ కానీ జావా కానీ నేర్చుకోమంటున్నాను అంటే రీజన్ తెలుస్తుంది నెక్స్ట్ స్లైడ్ లో మీకు. అర్థమైందా? Yes, sir. Yes, yes. ఇప్పుడు 20 minutes ఉంది. ఇప్పుడు మాట్లాడేది యాక్చువల్ సినారియో. మీకు ఇప్పుడు నేను చెప్పేది కానీ అర్థం అవ్వకపోతే కంప్లీట్ గా మీరు రియల్ టైంలో ఒక అప్లికేషన్ ఎలా బిల్డ్ అవుతుందో మీకు తెలీదు. ఓకేనా? సో ఇప్పుడు చెప్పేది మాత్రం చాలా 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 కేర్ఫుల్ గా వినాలి. విత్ ఎగ్జాంపుల్స్ చెప్తా నేను. మనకి ఒక అప్లికేషన్ డెవలప్ అవ్వాలి అంటే మనకి 3 లేయర్స్ ఉంటాయి. ఏంటవి? ఫస్ట్ ఇక్కడి నుంచి రండి. ఫస్ట్ Database, డేటాబేస్, తర్వాత backend, బ్యాక్ ఎండ్, తర్వాత front end. ఫ్రంట్ ఎండ్. దీన్నే ఏమంటామంటే డేటాబేస్ అంటారు. కొన్ని కంపెనీస్ లో డేటాబేస్ అంటారు. ఈ బ్యాక్ ఎండ్ ఉంది కదా, దీన్నే ఏమంటామంటే ఫ్రంట్ ఎండ్ అని కూడా అంటారు. ఈ ఫ్రంట్ ఎండ్ ఉంది కదా, దీన్నే ఏమంటామంటే UI అని కూడా అంటారు. అర్థమైందా? అంటే ఒక అప్లికేషన్ డెవలప్ అవ్వాలి అంటే మనకి 3 లేయర్స్ వాళ్ళు వర్క్ చేయాల. 3 లేయర్స్ ఏమేమి ఉన్నాయి మనకి? డేటాబేస్. పాయింట్ నెంబర్ 1 మాట్లాడుకుందాం. ఇప్పుడు ఏదన్నా యాప్ మీరు ఎందుకు యూజ్ చేస్తారు? చెప్పాలి త్వరగా. ఏదన్నా అప్లికేషన్ మీరు ఎందుకు యూజ్ చేస్తారు? ఏదన్నా అప్లికేషన్ మీరు ఎందుకు యూజ్ చేస్తారు? ఫెచ్ చేయడానికి, యాక్సెస్ చేయడానికి. ఫెచ్. ఏం ఫెచ్? ఫెచ్ ఏదన్నా అప్లికేషన్ మీరు ఎందుకు యూజ్ చేస్తారు? సరే వదిలేండి. ఇక్కడ మీరు ఎంతమంది క్విక్ బస్ యాప్ తెలుసు? క్విక్ బస్ Yes. క్రికెట్ యాప్ ఎందుకు యూజ్ చేస్తాం? Good information. స్కోర్స్. ఏంటంటే ఎవరు అన్నారు? స్కోర్ Core information. స్కోర్ ఇన్ఫర్మేషన్ అంటే నువ్వు ఒక యాప్ యూజ్ చేస్తున్నావు అంటే దాంట్లో ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ని నువ్వు చూడాలనే. అవునా కదా? ఇప్పుడు మీరు Yes. వాట్సాప్ ఉంది, వాట్సాప్ ఖాళీగా బ్లాంక్ స్క్రీన్ పెట్టుకొని చాట్ చేస్తుంటారా? No, చెప్పండి. no. చెప్పండి. ఏ యాప్ అన్నా తీసుకోండి, మీరు ఆ యాప్ లో నుంచి ఏదో ఒక ఇన్ఫర్మేషన్ కోసం మీరు యాప్ యూజ్ చేస్తున్నారు. అవునా కాదా? ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. Yes. ఇన్ఫర్మేషన్ అవసరం లేకుండా ఏదైనా యాప్ ఓపెన్ చేస్తారా మీరు? No. ఓపెన్ చేయం. సో అలాంటి ఇన్ఫర్మేషన్ అంతా మనకి ఎక్కడ స్టోర్ అవుతుంది? Database. అలాంటి ఇన్ఫర్మేషన్ అంతా మనకి ఎక్కడ స్టోర్ అవుతుంది అంటే డేటాబేస్ స్టోర్ అవుతుంది. అర్థమైందా? పాయింట్ నెంబర్ 1. ఇప్పుడు మనకి డేటాబేస్ స్టోర్ అయింది. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే, మనకి ఒక డేటాబేస్ ఉంటే అప్లికేషన్ బిల్డ్ అయిపోతుందా? ఒక డేటాబేస్ ఉంటే అప్లికేషన్ బిల్డ్ అయిపోతుందా? ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా. మీరు వాట్సాప్ తీసుకున్నారు, వాట్సాప్ తీసుకొని పైన విండో ఉంది, న్యూ చాట్ అని ఉంది, అక్కడ క్లిక్ చేస్తున్నారా లేదా? Sir. అక్కడ క్లిక్ చేసినప్పుడు ఏమవుతుంది? న్యూ విండో ఓపెన్ అవ్వదా? Yes.
ఆ న్యూ విండో ఎలా ఓపెన్ అవుతుంది? డేటాబేస్ వాళ్ళు చేస్తున్నారా అది? బ్యాక్ ఎండ్. లేదు, బ్యాక్ ఎండ్ వాళ్ళు క్లిక్ Back ఈవెంట్స్ end. రాస్తారు, వ్యాలిడేట్ క్లిక్ ఈవెంట్స్ రాస్తారు, వాళ్ళు మెథడ్స్ కాల్ చేస్తారు. తర్వాత అలానే ఇప్పుడు వీళ్ళిద్దరు వర్క్ మీకు అర్థమైంది. సో ఫ్రంట్ ఎండ్ యూఐ, ఇప్పుడు మీకు వాట్సాప్ మొత్తం కలర్ గ్రేడింగ్ ఏం లేదు, అంత బ్లాక్ అండ్ వైట్ లో ఉంది. ఒక మెసేజ్ పోగానే డబుల్ టిక్ రాదు, బ్లూ టిక్ చేంజ్ అవ్వదు. మీరు యూజ్ చేస్తారా? ఎలా ఉంటది చూడడానికి? అపీరెన్స్ అపీరెన్స్ ఎలా ఉంటది? బాగోదు. బాగోదు. అంటే ఒక అప్లికేషన్ డెవలప్ అవ్వాలి అంటే మనకి ఈ 3 లేయర్స్ వాళ్ళ ఇంపార్టెన్స్ ఉంది. అవునా కాదా? ఎస్ సార్. అవునా కాదా? Yes. బయట ఇప్పుడు మనం ఏం నేర్చుకుంటున్నాం? ఓన్లీ డేటాబేస్ మాత్రమే నేర్చుకుంటున్నాం. బయట ఈ 3 టెక్నాలజీస్ అంటే ఈ 3 లేయర్స్ వచ్చిన వాళ్ళు ఉంటారు. వాళ్ళనే బయట ఏమంటున్నారు చెప్పండి? పేరు తెలిసే ఫుల్ ఉంటుంది. స్టాక్ డెవలపర్. Full stack developer. ఫుల్ స్టాక్ డెవలపర్. పాయింట్ నెంబర్ 1. ఇప్పుడు నేను ఒక ఫుల్ స్టాక్ పక్కన పెట్టండి, ఒక డేటాబేస్ మీకు ఆల్మోస్ట్ 2.5 months చెప్తున్నా. అంటే ఒక డేటాబేస్ లేయరే నేను 2.5 months చెప్తున్నా. అలాంటప్పుడు మీరు 3 months లో ఫుల్ స్టాక్ కోర్స్, హౌ ఈజ్ ఇట్ ఈవెన్ పాసిబుల్? Not possible. కాదు. Not పాసిబుల్. possible. అసలు పాసిబుల్ అవ్వదు. మీరు కావాలంటే 1 year వేసుకున్నా మీరు నేర్చుకోలేరు కంప్లీట్ గా. అర్థమైందా? సార్. అర్థమైందా? సో ట్రాప్స్ లో వద్దు, ముందు ఆ ట్రాప్స్ నుంచి బయటికి రండి. 3 months అన్నారు, అబ్బా 3 months నేను నేర్చుకున్న తర్వాత జాబ్ వచ్చేస్తుంది. ముందు ముందు మీరు మైండ్ లోంచి తీయాల్సింది ఏంటి తెలుసా? ఫస్ట్ చెప్తున్నా, ముందు మీరు మైండ్ లో నుంచి తీయాల్సింది ఏంటి అంటే జాబ్ అనేది మైండ్ లో తీయండి ఫస్ట్. అదేంటి? జాబ్ ఉంటేనే కదా, జాబ్ అనే థాట్ ఉంటేనే కదా మనం నేర్చుకుంటామని. ముందు జాబ్ అనే థాట్ తీయండి. ముందు కరెంట్ ప్రెసెంట్ సిచ్యువేషన్ మీద ఫోకస్ చేయండి. ఇప్పుడు మీరు జాబ్ అనే మైండ్ మీకుంది అనుకో, మీకు ఏమవుతుంది తెలుసా? ఎవరు ఏం చెప్తున్నా ఎవరు ఏం చెప్తున్నా అది కరెక్ట్ అనుకుంటారు. మీరు రియాలిటీలోకి రాలేరు. అందుకే బయట 3 months లో ఫుల్ స్టాక్ అంటే పోతున్నారు గొర్రెల్లాగా. అర్థమవుతుందా? అర్థమవుతుందా? ఎస్. Yes. నేను రాసిస్తా. నీకు 1 year అయినా కానీ, ఫుల్ స్టాక్ మీద గ్రిప్ రాదు. ఫుల్ స్టాక్ ఎవరు చేస్తారు చెప్పమంటారా? టు బీ ఫ్రాంక్, మీరు ఫుల్ స్టాక్ ఎవరైనా కోర్సులు జాయిన్ అవుతుంటే ఆపండి కాసేపు. వాళ్ళని ఏం చేస్తారంటే ఏదో ఒకటి నేర్చుకొని ముందు జాబ్ లోకి ఎంటర్ అయిన తర్వాత అప్పుడు మీరు ఈ 2 areas లో చేయొచ్చు. అప్పుడు వేరే ఉంటుంది సిచ్యువేషన్. ఇప్పుడు నేను ఒక డేటాబేస్ పైన ఇంటర్వ్యూ తీసుకోవడానికి నేను మినిమం టు మినిమం 1 hour తీసుకుంటా. అంటే డేటాబేస్ లోనే 1 hour ఇంటర్వ్యూ తీసుకునే స్కోప్ నాకుంది. అలాంటిది రిమైన్ 2 layers లో తీసుకోలేనా? ఎన్ని క్వశ్చన్స్ అడగొచ్చు నేను? లాట్ ఆఫ్. చెప్పండి, ఎన్ని అడగొచ్చు? అవన్నీ అవన్నీ వాళ్ళు నేర్చుకునే 3 months లో కవర్ చేస్తారా? సరే పోనీ అట్లీస్ట్ ఆన్సర్ చేస్తారా? నేను ఏం సింపుల్ గా నేను అడిగే క్వశ్చన్ ఏం తెలుసా? ఎవరైనా కానీ నేను ప్రాజెక్ట్స్ లో ఇంటర్వ్యూస్ తీసుకునేటప్పుడు నా కంపెనీకి నేను అడిగే సింపుల్ ఒక క్వశ్చన్ అడగతా. ఇదేం లేయర్? ఇది బ్యాక్ ఎండ్. మనం వర్క్ చేసేది ఎక్కడ? డేటాబేస్ లో వర్క్ చేస్తాం. ఈ 2 layers ని ఎలా ఇంటిగ్రేట్ చేస్తాం అని అడుగుతా. సింపుల్ క్వశ్చన్. ఒక ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టేవాడు ఏంటి, ఒక కరెక్ట్ గా నేర్చుకొని పర్సన్ అయితే నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పలేడు. ఈ రెండు ఎలా ఇంటిగ్రేట్ చేస్తావు అని అడుగుతా అంతే. ఇక్కడ అర్థమైపోతుంది వాడు చెప్పే ఆన్సర్ బట్టి నాకు. ఇప్పుడు ఇండివిజువల్ గా అడిగితే క్వశ్చన్స్ చెప్తారు, బట్ ఇంటిగ్రేట్ చేసి ఎలా మనకి అప్లికేషన్ స్క్రీన్ పైన చూపిస్తావు అంటే చెప్పలేరు దానికి. అర్థమైందా? ఇప్పుడు ఎస్ సార్. నేనేమంటానంటే ఈ 3 layers లో ప్రతి లేయర్ ఇంపార్టెంటే. అవునా కాదా? Yes. అవునా ఎస్. కాదా? బట్ Yes. బట్ ఒక 10% ఆఫ్ ద ఇంపార్టెన్స్ డేటాబేస్ ఉందంట. ఏమంటారు మీరు? ఏమంటారు? కరెక్ట్. ఒకసారి నేను ఈ స్టేట్మెంట్ చెప్పిన తర్వాత మీరు ఆలోచించాలా ఇంకా?
నేను ఈ స్టేట్మెంట్ చెప్పానంటే మీరు ఆలోచించేయాలా, ఎందుకు డేటాబేస్ కి కొంచెం ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది, ఏ సినారియోలో చెప్పాడు అని చెప్పి. ఎగ్జాంపుల్ చెప్తున్నా చూడండి. ఇప్పుడు ఒక క్లిక్ బస్ యాపే ఉంది, ఓకేనా. ఇప్పుడు 6 కొట్టినప్పుడు మీకేం చూపిస్తుంది అక్కడ, 6 అని చెప్పి బ్లూ కలర్ తో హైలైట్ అవుతుంది పక్కన, అవునా కాదా? ఎస్ సార్. Yes. అవునా కాదా? ఇప్పుడు ఎస్ ఆ బ్లూ కలర్ ఎక్కడి నుంచి వస్తుంది? డేటాబేస్ వాడు పంపిస్తాడు ఆ కలర్ గ్రేడింగ్ ని. ప్రింటెడ్. ఎవడు? యూఐ, వీళ్ళు చేస్తారు, సిఎస్ఎస్ లో జావా స్క్రిప్ట్ లో చేస్తారు. ఇప్పుడు మీకు ఆ 6 బ్లూ కలర్ రాలా, పెద్ద వరి అయిపోతారా? లేదు. అసలు మీకు ఆ 6 కొట్టినట్టు ఇన్ఫర్మేషనే రాలా, ఏమైతారు? వరి మరి అతను అర్థమైందా డిఫరెన్స్? ఎందుకు డేటాబేస్ కి కొంచెం ఎక్కువ ఇంపార్టెన్స్ ఉందో? డిఫరెన్స్ అర్థమైందా? అంటే Yes. మీరు ఈ 2 లేయర్స్ లో ఏదన్నా ఫెయిల్ అయినా గానీ మీరు ఎక్స్క్యూజ్ చేయగలరు, అంటే దాని ఇంపాక్ట్ అంత ఉండదు. బట్ అదే మీకు డేటానే రాకపోతే ఏమవుతుంది? ఏమవుతుంది చెప్పండి. నేను చెప్పే పాయింట్ క్యాచ్ చేయాలి మీరు ఇక్కడ. మీకు డేటాబేస్ లో డేటానే రాదు, అలాంటప్పుడు ఏమవుతుంది? వీళ్ళు ఇప్పుడు సరే మాట్లాడుకుందాం. ఇప్పుడు మీకు 6 కొట్టినట్టు ఇన్ఫర్మేషన్ లేదు, బట్ అక్కడ రౌండ్ మార్క్ ఉంది, బ్లూతో హైలైట్ అయ్యింది, ఏమవుతుంది? ఇన్ఫర్మేషన్ ఏమైనా వచ్చిందా? ఎవరు 6 కొట్టారని ఇన్ఫర్మేషన్ రాలా, ఎలా ఉంటది మీకు? ఎక్స్క్యూజ్ చేయగలవా నువ్వు? అర్థమైందా? అర్థమైందా? Yes. ఎస్ కరెక్టా కాదా? ఈ 3 లేయర్స్ కంపేర్ చేసుకుంటే ఒక డేటాబేస్ కి కొంచెం ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది, అవునా కాదా? ఎస్ సార్. Yes. అది. ఇప్పుడు నేను ఇవి చెప్పా, ప్రాక్టికల్ గా ఒకసారి ఏదైనా అప్లికేషన్ ఓపెన్ చేసి చూద్దామా? Yes. ఆ, Yeah. మీ ఇష్టం. ఒకరు నాకు ఏ అప్లికేషన్ యూజ్ చేయమంటారో చెప్పండి, అది యూజ్ చేసి డైరెక్ట్ గా చెప్తాం. ఎప్పుడు ఆ వి బజ్ రెడ్ బజే కాదు, ఈసారి కొత్తగా మీ ఇష్టం, ఏ అప్లికేషన్ అనో చెప్పండి, యూట్యూబ్. దాంట్లో డిస్కస్ చేద్దాం ఏది ఎక్కడుందో. ఫ్లిప్కార్ట్ మేబీ. ఫ్లిప్కార్ట్, సూపర్. ఫ్లిప్కార్ట్, ఓకేనా. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఒక మొబైల్ పర్చేస్ చేద్దాం అనుకుంటున్నా, బాగా వినాలి, ఓకేనా. సో మొబైల్, ఇక్కడ ఏం చేశా నేను, పాయింట్ నెంబర్ 1 బాగా వినాలి చూడండి. ఇక్కడ ఏం చేశా, ఫస్ట్ నేను మొబైల్ పైన Click మొబైల్ చేసి పైన ఏం చేశా, క్లిక్. క్లిక్. క్లిక్ చేస్తే ఒక యాక్షన్ పర్ఫామ్ అవుతుంది, అవునా కాదా? ఎస్ సార్. దీన్ని గుర్తుపెట్టుకోండి, తర్వాత మాట్లాడదాం. సో ఏం చేస్తే, క్లిక్ చేస్తే ఒక యాక్షన్ అనేది పర్ఫామ్ అయింది. ఇప్పుడు మీరు చూడండి, నేను మొబైల్స్ అని కొట్టా ఇక్కడ. సో ఇక్కడ నాకు ఈ మొబైల్స్ అన్ని చూపిస్తున్నాయి, అంటే వీటి అర్థం ఏంటి? ఇవన్నీ ఏంటి? అవైలబుల్ కరెంట్లీ, products. కాదా? ఇప్పుడు ఈ మొబైల్స్ అన్నిట్లో నాకు ఒక మొబైల్ కావాలి, ఎగ్జాంపుల్ ఐఫోన్ 15 Pro Max. సో సెర్చ్ చేసుకున్న డేటా వస్తుంది. ఇప్పుడు ఇదంతా ఇదంతా ఏంటి? చూడండి, ఇదంతా హైలైట్ చేసిందంతా, ఇక్కడ హైలైట్ చేసిందంతా ఏంటి? డేటా ఇన్ఫర్మేషన్. ఏంటి ఇదంతా? Data. ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఈ డేటా అంతా మీకు ఎక్కడి నుంచి వస్తుంది? ఈ ప్రైజ్ ఇవంతా ఎక్కడి నుంచి వస్తున్నాయి? మోడల్ నేమ్ అవంతా డేటాబేస్. డేటాబేస్ నుంచి వస్తున్నాయి, డేటాబేస్ నుంచి వస్తున్నాయి. అర్థమైందా? ఎక్కడి నుంచి వస్తున్నాయి? డేటాబేస్. ఇప్పుడు నార్మల్ గా చెప్తున్నా, ఈ డేటాబేస్ లో మీకు డేటా రావట్లా, సింపుల్. జస్ట్ ఈ ఫోన్స్ మాత్రమే బొమ్మలు వచ్చాయి ఇక్కడ. ఇప్పుడు ఇవి రావట్లా, ఎలా ఉంటది మీ ఫీలింగ్? యాప్ యూజ్ చేయండి. గమ్మున ఇక్కడ ఏముంది, క్లోజ్ చేసి నీట్ గా ఎక్కడికి వెళ్తారు? వేరే ఆల్టర్నేట్ యాప్ కి వెళ్తారు. అంటే దీనికి Amazon కి వెళ్తారు. కాంపిటీటర్ ఎవరున్నారో ఆ యాప్ కి వెళ్తారు, ఎగ్జాంపుల్ అమెజాన్ కి వెళ్తారు, అవునా? అలాంటప్పుడు ఈ ఫ్లిప్కార్ట్ అనేది ఒక కస్టమర్ ని లాస్ అయిందా అవ్వలేదా? ఎస్ సార్. అయిందా అవ్వలేదా?
ఇప్పుడు చెప్తున్నాను చూడండి ఒకసారి. ఈ 3 లేయర్స్ ని మనం ఇంటిగ్రేట్ చేసుకుంటూ వెళ్తాం. డేటాబేస్ నుంచి ఏమేమి వస్తున్నాయి చెప్పండి. ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనకి ఎక్కడి నుంచి వస్తుంది? డేటాబేస్ నుంచి వస్తుంది. ఇవంతా మనకి డేటాబేస్ నుంచి వస్తుంది. తర్వాత ఇప్పుడు బ్యాక్ ఎండ్ ఎక్కడ ఉంది మనకి? బ్యాక్ ఎండ్ ఎక్కడ ఉంది అంటే ఒకసారి ఇక్కడ చూడండి. ఇప్పుడు నేనేం చేస్తున్నాను ఇక్కడ సెర్చ్ చేయడానికి. ఇదేంటిది? కరెక్ట్ చెప్పండి. search చూడండి, bar, కర్సర్ని చూడండి. ఇదేంటిది? ఏంటిది? సెర్చ్ బాక్స్. అవునా? search bar. ఇది డేటాబేస్ డిజైన్ చేస్తాడా? కాదు. కాదు. బ్యాక్ ఎండ్ డెవలపర్ వాళ్ళ ఏంటంటే ఇది ఒక కంట్రోల్ అన్నమాట. అర్థమవుతుందా? సెర్చ్ కంట్రోల్ బాక్స్ అంటారు దీన్ని. ఎగ్జాంపుల్ ఒకసారి ఇన్స్పెక్ట్ చేసి చూపిస్తా చూడండి దీన్ని. ఇదంతా మీకు పిఎల్సీక్వెల్ ఉండదు, భయపడొద్దు. ఇది జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ కోసమే. ఇదండి. ఏంటిది? యాక్షన్. Yes. ఏం యూజ్ చేశారు? ఒక అట్రిబ్యూట్ క్లాస్ వాడారు. ఇక్కడ చూడండి మెథడ్. ఏం మెథడ్ వాడారు? గెట్ మెథడ్. గెట్ మెథడ్ అంటే Get ఏంటి? method. ఎగ్జాంపుల్ చెప్తున్నా. గెట్ మెథడ్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను 14 Pro Max అని ఇచ్చా. ఇప్పుడు నేను సెర్చ్ చేస్తున్నానంటే దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏంటి? డేటా. ఆ డేటాని తీసుకోరమ్మని. సో దట్ మనం బ్యాక్ ఎండ్ లో దాన్ని ఎలా డిఫరెన్షియేట్ చేస్తామంటే గెట్ మెథడ్ యూజ్ చేస్తాం. అర్థమైందా? అర్థమైందా? ఇక్కడ మనకి ఇది ఉంది. ఇది ఒక టెక్స్ట్ బాక్స్. ఇదేంటిది? ఇది ఒక బటన్ కంట్రోల్. అవునా కాదా? Yes. ఇది ఒక డ్రాప్ డౌన్ కంట్రోల్. ఇది కూడా అవునా కాదా? ఇవన్నీ Yes. ఎవరు డిజైన్ చేస్తారు? ఇవన్నీ ఎవరు డిజైన్ చేస్తారు? బ్యాక్ ఎండ్ బ్యాక్ ఎండ్ వాళ్ళు. మరి బ్యాక్ ఎండ్ వాళ్ళ రోల్ డెవలప్ అర్థమైంది, డేటాబేస్ ఒక రోల్ అర్థమైంది. బట్ ఫ్రంట్ ఎండ్ ఏం చేస్తారంటే ఈ పైన ఏముంది? కలర్ Coloring, style. ఉంది. బ్లాక్ Blue. బ్లూ కలర్ ఉంది. అర్థమవుతుందా? తర్వాత అలానే ఈ ఇమేజెస్ ఏంటి? ఈ ఇమేజెస్ తర్వాత ఇక్కడ ఈ ఎమోజీస్ ఇవన్నీ ఎవరు? డేటాబేస్ డెవలపర్ రాస్తాడా కోడ్ లో? Front end. ఎవరు? యూఐ డెవలపర్స్ UI. హ్యాండిల్ చేస్తారు. గుర్తుపెట్టుకోండి. మెయిన్ ఎవరి రోల్ ఎలాంటిదో గుర్తుంటే మీరు రేపు ఫ్యూచర్ లో రియల్ టైమ్ లో ఒక ప్రాజెక్ట్ లో వర్క్ చేసేటప్పుడు మీ రోల్ మీకు అర్థం అవుతుంది. అర్థమైందా? Yes. ఇప్పుడు ఈ ఫోన్స్ అంతా ఎక్కడి నుంచి వస్తాయి? డేటాబేస్ నుంచి వస్తున్నాయా? ఈ ఫోన్స్ అంతా ఎక్కడి నుంచి వస్తున్నాయి? Front UI. యూఐ వాళ్ళు డెవలప్ చేస్తున్నారు. బట్ ఈ యూఐ నేను క్లిక్ చేసినప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా చూడండి. నేను క్లిక్ చేశా. ఈ క్లిక్ ఇవ్వంటే ఎవరు రాస్తుంటారు? క్లిక్ చేసినప్పుడు దాని మొత్తం సినాప్సిస్ ఓపెన్ అవ్వాలి అని. బ్యాక్ ఎండ్. బ్యాక్ ఎండ్ ఎగ్జాక్ట్లీ, పర్ఫెక్ట్. బ్యాక్ ఎండ్. ఇప్పుడు ఇక్కడ చూడండి ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఎక్కడి నుంచి ఉంది? దీని మీద ఏ ఆఫర్? డేటాబేస్ నుంచి వస్తుంది. అన్ని డేటాబేస్ పైన ఉంటది. ఇప్పుడు మనం ఒకటి మాట్లాడుకుందాం. ఈ ఇన్ఫర్మేషనే రాలా. మీరు ఆల్రెడీ ఆన్సర్ చేశారు. ఏం చేస్తారు? కామ్గా క్లోజ్ చేసి అమెజాన్కి వెళ్తారు. అర్థమైందా? Yes, sir. అర్థమైందా? ఇంపార్టెన్స్ అర్థం చేసుకోండి. ఫస్ట్ ఒక క్వశ్చన్ అడుగుతారు, అన్న డేటాబేస్ నేర్చుకుంటే లైఫ్ ఉంటుందా అని. మీరు చెప్పండి. ఉంటుందా ఉండదు? డెఫినెట్లీ ఉంటది. అసలు డేటాబేస్ లేకపోతే Without foundation. ఐటీఏ లేదు. అవునా కాదా? ఎస్. అసలు డేటాబేస్ లైఫ్ ఉండదు అంటే ఐటీ అసలు లేదని అర్థం. ఇంకా ఇప్పుడు మీరు వీటికి ఆల్టర్నేట్స్ దొరుకుతాయి. అంటే పైథాన్ ని క్రాస్ చేసి జావా రావడం, జావాని క్రాస్ చేసి తర్వాత పిహెచ్పి, ఇలాంటివన్నీ వస్తాయి. అంటే కొత్త టెక్నాలజీస్ వస్తాయి. బట్ డేటాబేస్ లో మీకు తెలిసింది అయ్యే ఆరకిల్, సీక్వెల్ సర్వర్, మెయిన్ అవే ఉంటాయి. అర్థమవుతుందా? అర్థమైందా? Yes. 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 సో నెక్స్ట్ ఇప్పుడు ఎగ్జాంపుల్ గా మాట్లాడుకుందాం. అంటే డేటాబేస్ ఇంపార్టెన్స్ మీకు అర్థమైంది. ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్ మనం ఒక డైలీ సినారియోలో ట్రై చేద్దాం. ఇప్పుడు మీరు అందరు హౌస్ బిల్డ్ చేసుకుంటున్నారు. హౌస్ బిల్డ్ చేసుకోవాలంటే ఫస్ట్ మీరు ఇనిషియల్ గా ఏం చేస్తారు? ఫౌండేషన్ ఫౌండేషన్, Foundation. పిల్లర్స్.
పిల్లర్స్. ఆబ్వియస్ గా. సో ఇక్కడ పిల్లర్స్ ఇన్ ద సెన్స్ అంటే ఏంటి అంటే డేటాబేస్. అర్థమైందా? ఒక ప్రాజెక్ట్ మార్కెట్ లో సర్వైవ్ అవ్వాలి, ఒక అప్లికేషన్ మార్కెట్ లో సర్వైవ్ అవ్వాలి అంటే డేటాబేస్ క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. అవునా కాదా? ఇప్పుడు Yes. మీరు పిల్లర్స్ వేసారు, తర్వాత ఏం చేస్తారు? రఫ్ గా ఆ ఆ హౌస్ ని కన్స్ట్రక్ట్ చేసుకుంటారు. అంటే ఏంటి? జస్ట్ రూమ్స్ గా డివైడ్ చేసు పార్టీషన్స్ చేసుకుంటారు. అదే ఏంటి అంటే బ్యాక్ ఎండ్. మొత్తం Back end. పార్టీషన్ అంతా చేసుకున్న తర్వాత లాస్ట్ లో ఏం చేస్తారు? హౌస్ కి Coloring. Coloring. పెయింటింగ్. ఇప్పుడు నేను చెప్పే ఎగ్జాంపుల్ ఏంటి అంటే మీరు ఫౌండేషన్ పెట్టలా, పిల్లర్స్ ఇలా ఇంటికి, బట్ సూపర్ గా బిల్డ్ చేసుకున్నారు హౌస్ ని. కలరింగ్స్ కూడా ఇండియా వాళ్ళని తెప్పించాల, అబ్రాడ్ నుంచి తెప్పించారు. అది పనిగా ఎస్పెషల్లీ. సో ఏమవుతుంది? హౌస్ ఫ్యూచర్ లో లాంగ్ రన్ లో ఉంటుందా? కూలిపోతుంది. ఉండదు. ఉండదు. అలానే డేటాబేస్ కానీ లేకపోతే అసలు మనం మాట్లాడుకోకూడదు అప్లికేషన్ గురించి ఇంకా. అంతే కదా? అసలు డేటాబేసే లేకపోతే నువ్వు అప్లికేషన్ ఏం చేస్తావు? ఏం ఏం చెయ్యొచ్చని ఒకటి చెప్పండి. ఇప్పుడు మీకు కళ్ళ ముందు ఇన్ఫర్మేషన్ కనిపించకపోతే ఏ అప్లికేషన్ లో అయినా నీకు ఎలా ఉంటుంది? యూజ్ మీకు మీరే క్వశ్చన్ చేసుకోండి. ఒక యాప్ ఓపెన్ చేస్తున్నారు, బ్లాంక్ బ్లాంక్ కనిపించింది, మీకు వైట్ స్క్రీన్ కనిపించింది. అసలు అవసరం ఏముంటుంది? అర్థమైందా? సో ఈ రోజు మనం డిస్కస్ చేసింది ఏంటి అంటే ఫస్ట్ నేను ఇంకా ఎస్క్యూఎల్ గురించి కూడా మాట్లాడాల. నేను ఫస్ట్ ఆరకిల్ గురించి మాట్లాడాను, తర్వాత డేటాబేస్ ఇంపార్టెన్స్ మాట్లాడా. అర్థమైందా? రేపు రేపు అసలు డేటాబేస్ అంటే ఏంటి, డేటాబేస్ టైప్స్ ఏంటి, ఏ డేటాబేస్ ఎప్పుడు వాడాలి, అర్థమైందా? రేపు రేపు సెషన్ అంతా డేటాబేస్ గురించే ఉంటది. ఇప్పుడు ఎక్కడైనా నేను ఎస్క్యూఎల్ పిఎల్సిక్యూఎల్ గురించి మాట్లాడానా? No. లేదు. మాట్లాడను కూడా. ముందు మనం ఏం చేస్తున్నామో క్లారిటీ ఉండాలి. అసలు నువ్వేం నేర్చుకుంటున్నావు, నువ్వు నేర్చుకునే రోల్ ఎంత ఇంపార్టెంట్ నీకు తెలిసి నీకు ఇంట్రెస్ట్ వస్తుంది ఫస్ట్. అర్థమవుతుందా? సో ఈ రోజు ఏం నేర్చుకున్నాం మనం? ఆరకిల్ అంటే ఏంటి, తర్వాత డేటాబేస్ ఇంపార్టెన్స్ అంటే ఒక డేటాబేస్ కి ఏ డెవలపర్ కి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుంది. రేపు కంప్లీట్ గా డేటాబేస్ గురించే మాట్లాడతా నేను. నేను మీకు చెప్పేస్తున్నా, కంప్లీట్ డేటాబేస్ గురించి మాట్లాడతా రేపు. డేటాబేస్ లో డేటా ఎలా ఉంటది, డిబిఎంఎస్ కి ఆర్డిబిఎంఎస్ లో డేటా ఎలా స్టోర్ చేసుకుంటాం. ఒక నిమిషం. సో డేటాబేస్ లో ఆర్డిబిఎంఎస్ లో డేటాబేస్ లో, తర్వాత డిబిఎంఎస్ డేటాబేస్ లో డేటా ఎలా స్టోర్ చేసుకుంటాం. తర్వాత దానికి కొన్ని క్రైటీరియాస్ ఉన్నాయి. అసలు ముందు ఎస్క్యూఎల్ అనేది ఎందుకు వచ్చింది, మనం నిన్న ఈ రోజు రేపు డేటాబేస్ గురించే మాట్లాడుతున్నాం. ఎక్కడ కూడా ఎస్క్యూఎల్ అనే వర్డ్ రాదు, బట్ ఎస్క్యూఎల్ ఎందుకు వాడాలి అవన్నీ రేపు క్లాస్ లో డిస్కస్ చేద్దాం. ఈ రోజు ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? చెప్పండి. నా తెలిసి నేనైతే మొత్తం క్లారిఫై చేశా. మీకు ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి. No. జగదీష్ క్లియరా? Yeah, one quick question, Sudhir. ఇది క్లౌడ్ ఇంజనీర్స్ అని చెప్పి వస్తారు, వాళ్ళు ఇక్కడ మనకి ఎక్కడ రోల్ ప్లే చేస్తారు? క్లౌడ్ ఇంజనీర్స్ అంటే ఇప్పుడు ఒక అప్లికేషన్ ఉంటుంది కదా జగదీష్ మనకి, ఓకేనా? ఆ అప్లికేషన్ నీకు స్టోర్ చేసుకోవాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకి నేను చెప్పేది ఏంటి అంటే కోర్ అప్లికేషన్ గురించి మాట్లాడుతున్నా. ఇప్పుడు మనకి ఒక కోర్ అప్లికేషన్ తీసుకో. ఇప్పుడు హెచ్డిఎఫ్సి ఉంది. హెచ్డిఎఫ్సి అప్లికేషన్ అనేది మనకి ఈ 3 లేయర్స్ బట్టి డెవలప్ అయి ఉంటుంది ఆబ్వియస్ గా. బట్ ఇక్కడ క్లౌడ్ ఇంజనీర్స్ ఎక్కడ వస్తారు అంటే వాళ్ళు ఇప్పుడు ఈ డేటాబేస్ మెయింటైన్ చేయాలి కదా, సమ్వేర్ Okay. మెయింటైన్ చేయాలి కదా. వాళ్ళు ఎక్కడ మెయింటైన్ చేస్తారంటే క్లౌడ్ లో మెయింటైన్ చేస్తారు డేటాబేస్ అంతా. ఈ డేటాబేస్ లో ఉండే క్వెరీస్ అంతా, ఈ డేటాబేస్ లో ఉండే రిపాజిటరీస్ అంతా ఎక్కడ మెయింటైన్ చేస్తారు అంటే క్లౌడ్ ఎన్విరాన్మెంట్ లో స్టోర్ చేసుకుంటారు. ఎందుకు క్లౌడ్ లో అంటే మనకి ఈజీ యాక్సెస్ ఉంటుంది, మనకి ఏదైనా డేటా లాస్ అయినా మళ్ళీ రీకవర్ చేసుకోవచ్చు. అర్థమవుతుందా? అట్లా అలాంటి రెపాజిటరీస్ ని, బిల్డ్స్ ని, జెన్కిన్స్ ని, గిట్ ని, తర్వాత రెపాజిటరీ టూల్స్ ని, తర్వాత సోర్స్ కోడ్ మెయింటెనెన్స్ ని, ఇవన్నీ ఎక్కడ స్టోర్ చేసుకుంటారంటే
క్లౌడ్ ఎన్విరాన్మెంట్ స్టోర్ చేసుకుంటారు. అలా స్టోర్ చేసుకునే వాళ్ళని మనం ఏమంటామంటే క్లౌడ్ ఇంజనీర్స్ అంటాం. అర్థం ఉందా? వాళ్ళు మనకి ఇక్కడ రారు. వాళ్ళు ఏంటి అంటే వీటిని కలిపి వీళ్ళు రెపాజిటరీస్ ని బిల్డ్ చేసుకొని క్లౌడ్ లో స్టోర్ చేసుకుంటుంటారు వాళ్ళు. అర్థమైందా? జగదీష్ క్లియరా? యా ష్యూర్, క్లియర్ సార్. అది. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? నో సార్. ఓకే. అండ్ ఇంకోటి కూడా చెప్పాలి, సార్ అన్నద్దు. ఓకేనా? ఎందుకంటే అది ఐటీ కల్చర్ లో అంత గుడ్ కాదు. ఎవరిని కూడా సార్ అన్నద్దు. కావాలంటే నేమ్ పెట్టి పిలవండి. నేను అదే చెప్తా ఎవరికైనా కానీ. ఎప్పుడు కూడా ఐటీ ఫీల్డ్ లో ఎవరిని కూడా నువ్వు సార్ అన్నది, వాళ్ళ ఎంత పెద్దవాళ్ళైనా కానీ అక్కడే అర్థమైపోతుంది మీకు. మీరు సార్, మేడం, హెచ్ఆర్ కాల్ చేసినప్పుడు యా మేడం, ఇవన్నీ అనేట అసలు మీరు అనుకోవచ్చు. ఒక నిమిషం రికార్డింగ్ ఆఫ్ చేస్తా, ఇంకా అవసరం లేదు, ఇవి జనరల్ టాపిక్ కాబట్టి.